హలో అందరికీ, ఈరోజు నా స్టైల్లో ఎగ్ కర్రీ అయితే చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. సో వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఎవరికన్నా చూడాలనిపిస్తే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ నేనైతే కొద్దిగా వాటర్ వేసి ఒక బౌల్ అయితే పెట్టాను. దీంట్లో 6 ఎగ్స్ వేసుకున్నాను. మేము 3 మెంబర్స్ క్వాంటిటీకి చేస్తున్నాను. ఎగ్స్ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. అప్పుడు ఎగ్స్ ఏం బ్రేక్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్ 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ ఎగ్ అంతా పీల్ చేసేసుకొని పక్కకైతే తీసి పెట్టుకుందాము. ఈ ఎగ్కి మంచి టేస్ట్ రావడానికి లైట్గా 4 సైడ్స్ చిన్నగా ఘాట్ అయితే పెట్టాను నేను. ఎందుకంటే ఈ ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసాం కదా, దీంట్లో లైట్గా రోస్ట్ చేసుకుంటే ఎగ్ ఫ్లేవర్ అనేది మనకి ఇంకా చాలా బాగుంటుంది. 2 సైడ్లు ఇట్లా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాయి ఈ ఎగ్స్ని నేను. మీరు కూడా ఇలా చేసేసుకోండి. నార్మల్ ఎగ్స్ కన్నా ఇట్లా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ నావి మీరు చూడగలరు. సో ఇంకా ఈ ఎగ్స్ అన్ని ఇట్లా లైట్గా ఫ్రై అయిపోయినాయి కదండి. ఈ ఎక్కువ ఘాట్లే పెట్టద్దు, జస్ట్ లైట్గా 4 సైడ్స్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఈ కర్రీకి. టమాటో 2 తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నా. పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొన్ని పుదీనా లీవ్స్ తీసుకున్నాను. ఆయిల్ వేసి అదే ఆయిల్లో బాగా హీట్ అయ్యింది కదా, దీంట్లోనే కొద్దిగా కరివేపాకు చిట్పటనంగానే ఆనియన్స్, టమాటోస్, సాల్ట్, పసుపు. సాల్ట్ వచ్చేసి టేస్ట్కి తగినంత, పసుపు జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఇందాక ఎగ్ ఫ్రై చేసేటప్పుడు వేసాము కదా. సో అది మంచిగా ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టేసి తీసేసుకోవాలి. దాని తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను నేను. తర్వాత పుదీనా, చిల్లీస్ కూడా వేసేసుకోవాలి. చిల్లీస్ 2నే తీసుకున్నాను, ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాం కాబట్టి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత స్పైస్ అయితే యాడ్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకుంటా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఆనియన్స్ మంచిగా కుక్ అవుతాయి. ఇట్లా 1 మినిట్కి ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి కలుపుకోవాలి. దీంట్లోనే నేనైతే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. దీంట్లోనే మన ఎగ్స్ వచ్చేసి చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నాను అట్లా నిదానంగా పెట్టేసుకోండి, స్లోగా పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. అప్పుడైతే ఆ ఆనియన్ మసాలా వచ్చేసి ఈ ఎగ్స్కి అయితే బాగా సరిగ్గా సరిపోతుంది. ఇట్లా వేసేసుకొని నేనైతే కొత్తిమీర ఫ్లేవర్ కోసము పైనుంచి కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా మంచిగా ఇలా తిప్పేసుకోవాలి. అప్పుడు మనకు 2 సైడ్స్ ఆనియన్ ఫ్లేవర్ అయితే ఈ కర్రీకి బాగా సరిపోతుంది. దీంట్లో రైస్ బాగుంటుంది, చపాతీ బాగుంటుంది, రోటీ కూడా బాగుంటుంది. మేమైతే చపాతీ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే చపాతీ లేయర్స్ టైప్ చేసినాను. నెక్స్ట్ టైం మీకు కావాలంటే చెప్పండి, ఎప్పుడైనా వీడియో అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తాను. ఇట్లా 2 సైడ్స్ అన్ని ఎగ్స్ తిప్పేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ లిడ్ క్లోజ్ చేసుకొని మనమైతే కర్రీ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. మీరు ఎలా చేస్తారు? నేనైతే ఇలా చేస్తాను. పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ. ఇంకా చపాతీస్ కూడా చేసుకున్నాను. చూడండి, లేయర్గా పర్ఫెక్ట్ చపాతీ ఇది వచ్చేసి అన్నీ నాకు మా నాయనమ్మ నేర్పించారు. పూర్వకాల పద్ధతిలో వాళ్ళ వంటలు చాలా బాగుండేటివి. సో నేను అందుకే మోస్ట్లీ అలాంటి వీడియోసే పెడతాను. హెల్తీగా ఉంటారు, ప్లస్ మంచి టేస్ట్ని అయితే మీరు చూస్తారు కాబట్టి మిస్ అయ్యే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోస్ అయితే చూడండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీరు పూర్వకాలం రుచులు కూడా ట్రై చేసినట్టు ఉంటుంది. నేనైతే చపాతీ, ఎగ్ కర్రీ అయితే తిన్నాను. టేస్ట్ అయితే నిజం చెప్తున్నా అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.